చాలామంది ఏంటంటే బ్యాటరీ వస్తలేదని చెప్పేసి అంటే ఈ లాక్ ఇలా ఓపెన్ చేసి తర్వాత ఈ లాక్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా లాక్ ఓపెన్ చేయకుండా గాబర్గా ఇలా పీకేస్తే మాత్రం ఏమవుతుందంటే రెండిట్లో ఏదో ఒక కనెక్టర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో రెండు కూడా బ్రేక్ అయ్యే ఉంటుంది. సో మదర్ బోర్డ్ ట్రాకులు కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు బ్యాటరీ కనెక్షన్ ఇవ్వడం అనేది చాలా కష్టం ఉంటుంది కొన్ని సందర్భాలలో నేను ఇట్లా డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఇది వీడియో చేశాను. ఇది న్యూ ల్యాప్టాప్ మోడలు. ఈ బ్యాటరీ ఏంటంటే మదర్ బోర్డు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓల్డ్ ల్యాప్టాప్లలో ఏంటంటే జస్ట్ ఇక్కడ స్క్రూస్ తీసేస్తే బ్యాటరీ అనేది ఇండివిజువల్గా వస్తుంది. కానీ ఈ మోడల్లో న్యూ మోడల్లో ఏంటంటే ఇక్కడ మీరు చూసాడు కదా, ఇది అనేది లాక్, ఈ మెటల్ అనేది లాకు. సో ఈ లాక్ను ఎలా ఓపెన్ చేయాలో తెలియక చాలామంది ఈ బ్యాటరీ కనెక్టర్ని కానీ లేదంటే మదర్ బోర్డుకు ఉండే బ్యాటరీ కనెక్టర్ కానీ బ్రేక్ చేస్తూ ఉంటారు. అంటే బలవంతంగా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనెక్టర్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయితే మళ్ళీ కనెక్టర్ చేంజ్ చేసుకొని మాత్రమే అప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలు నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ బ్యాటరీని ఎలా డిజేబుల్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఇది మెటల్ లాక్ చూసారు కదా, ఈ లాక్ను ఏం చేయాలంటే మీరు ముందు సైడ్ పుష్ చేయాలి. అంటే ఇక్కడ మీకు ఒక గీత అవపడుతుంది కదా, ఈ గీత వరకు పోతే ఇక్కడ వైట్ కలర్ గీత వరకు పోతే లాక్ ఓపెన్ అయినట్టు. సో ఇట్లా గోరు పెట్టేసి మధ్యలో సో ఇలా ముందుకు ఫ్రంట్కు పుష్ చేస్తే లాక్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సో గీత వరకు వెళ్ళిపోయింది చూసారా. సో ఇప్పుడు చూడండి గీత లోపలికి ఉంది. సో నేను ఎప్పుడైతే పుష్ చేస్తానో గోరుతోటి మధ్యలో సో ఇలా గీత వరకు వచ్చిందంటే లాక్ అనేది ఓపెన్ అయిందని అర్థం. తర్వాత ఇంకొక లాక్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక లాక్ను చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, లేదంటే కనెక్టర్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్. ఇక్కడ మీ గోరుతోటి ఇక్కడ కింది సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి కానీ లేదంటే ఈ సైడ్ నుంచి కానీ ఏదో ఒక సైడ్ నుంచి ఇలా గోరు అనేది ఇలా పెట్టాలి. చూసారు కదా, గోరు అనేది ఇలా పెట్టి సో ఇలా పై వైపు లాగితే మెల్లగా లాగితే ఏమైతే కనెక్టర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా సింపుల్గా మనము కనెక్టర్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని టిప్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. బెల్ సింబల్ను ప్రెస్ చేసినప్పుడు మాత్రమే నా లేటెస్ట్ అప్డేట్లు మీరు పొందగలుగుతారు. మీరు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ సింబల్ను ప్రెస్ చేస్తే నాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను చేసే వీడియోకు మీకు రీచ్ అవుతుంది అండ్ మీ ఇలాంటి యూస్ఫుల్ వీడియోలు మీరు షేర్ చేసినప్పుడు చాలామందికి యూజ్ అవుతుంది. సో ఇలా కనెక్టర్లు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా సింపుల్గా లాక్ను ఓపెన్ చేయొచ్చు. ఇది యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.